హలో అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు అయితే లంచ్ లేకి నేనేం చేస్తున్నాను అనేది షేర్ చేసుకుంటున్నానండి. ఈ రోజు లంచ్ లేకి ఒక అద్దిరిపోయే చట్నీ చేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? ఇది చూడండి, పచ్చి టమోటాల చట్నీ. పచ్చి టమోటాల చట్నీ చాలా బాగుంటుందండి. వేడి వేడి రాగి సంగట్లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది. ఈ పచ్చి టమోటాల చట్నీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చి టమోటాల చట్నీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. ముందుగా టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకునేసానండి. పచ్చి టమోటాల చట్నీ చేయడానికి నేను అసలు పండు కానీ దోర కానీ ఏవి తీసుకోలేదు, మొత్తం పచ్చివే తీసుకున్నాను. ఈ పచ్చి టమోటాల చట్నీ నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని లైట్గా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకునేయాలి. ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని ఈ పచ్చి టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఈ ఆయిల్లోనే టమాటాని అయితే ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి. చూడండి, టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా చింతపండు, కొత్తిమీర ఒక చిన్న కట్ట వేసుకొని కలుపుకునేసేయాలి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. కొత్తిమీర ఏం వేగాల్సిన అవసరం లేదు, ఈ వేడికి బాగా మగ్గిపోతుంది. ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టించుకోవాలి. మనం వేయించుకున్న టమాటాలు అవన్నీ బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇవంతా మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకునేసానండి వేయించినవన్నీ. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొన్ని వేసుకోవాలి. తర్వాత మనం టమాటాలు వేయించేటప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నాం కదా, తర్వాత వేసేటప్పుడు రుచి చూసి వేసుకోండి. నేను అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టించుకోండేయాలి మెత్తగా. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకుండేయాలండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి. పచ్చి టమాటాల చట్నీకి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ని లైట్గా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పచ్చి టమాటాల చట్నీని కూడా వేసుకునేయాలి. ఈ పచ్చి టమాటాల చట్నీ వేసుకొని బాగా కలుపుకునేయాలండి. సాల్ట్ మీకు తక్కువగా ఉంటే చూసి వేసుకోండి, నాకైతే సరిపోయింది. ఈ చట్నీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం అన్ని ఆయిల్లో వేయించుకొని మిక్సీ పట్టించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ వేసుకుంటున్నాను. ఆ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకునేసేయాలి బాగా. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. ఇప్పుడు ఈ చట్నీని వేరే బౌల్లోకి తీసుకునేద్దాం. అంతేనండి, వేడి వేడి రాగి సంగట్లేకైనా అలాగే రైస్ లేకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ. కొందరు పచ్చి టమాటాల చట్నీలో పల్లీలు వేసి కూడా చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. నేనైతే పల్లీలు వేయకుండా చేశాను. నాకు ఇలా చేస్తే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా. మీకు పచ్చిమిరపకాయలు వద్దు అనుకుంటే ఎండుమిరపకాయలు కూడా వేసి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పచ్చి టమాటాల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి వేడిగా కూడా రైస్ చేసేసానండి, సర్వ్ చేసుకొని తినడమే. చూసారు కదా పచ్చి టమాటాల చట్నీ నేను ఎలా చేశాను అనేది. ఇంకా వేడి వేడిగా రైస్ కూడా చేసేసాను నేను. ఇంకా టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. అప్పుడే నేను ముందుగానే టేస్ట్ చేశాను చట్నీ, అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయండి, చాలా బాగుంటుంది. ఇంకా రాగి సంగట్లకైతే చాలా బాగుంటుంది ఈ చట్నీ.
చాలా బాగుందండి రైస్ లెగ్ కూడా. వేడివేడిగా తింటా ఉంటే చాలా బాగుంది. మీరు కూడా పచ్చి టమోటాలు ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా చాలా బాగుంటుంది. పల్లీలు వేస్ట్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఈ చట్నీ. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకి నేను 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.